అన్న కృష్ణన 3 దశాబ్దాలకు పైగా సాగినటువంటి మీ పోరాటంలో ఎప్పుడు కూడా నల్ల కండువాతోనే కనబడినటువంటి కృష్ణన్న త్వరలో కాషాయ కండువాతో కనబడనున్నాడా? అంటే బీజేపీలో చేరనున్నాడా? ఈ ప్రశ్న 97 జూన్ 6న కూడా ఉత్పన్నమైంది. ప్లీజ్, ఈ ప్రశ్న నేను 97 ఏప్రిల్ 14 పాదయాత్ర మొదలుపెట్టి తెలుగు నేల మీద మొదటి పాదయాత్ర ఎంఆర్పిస్తే, తర్వాతనే రాజశేఖర్ గారు, తర్వాతనే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, తర్వాతనే మళ్ళీ ఇంకోరు షర్మిల, ఇంకోరు తెలుగు నేలను మొత్తం అత్యంత ప్రభావితం చేసిన పాదయాత్రలో మొదటి పాదయాత్ర ఎంఆర్పిస్తే. అప్పుడు వెంటనే ఏబిసిడి జరిగింది. హైదరాబాద్కు వచ్చిన రోజే ఏబిసిడి జరిగింది. అంటే మళ్ళా రామ్నగర్లో నేను అప్పుడు ఉన్నప్పుడు, రామ్నగర్లో ఉన్నప్పుడు విలేకరుల సమస్యలు జరిగినప్పుడు, అన్న వర్గీకరణ సాధించావు కదా, ఇక నల్లకండ అయిపోతుందని అన్నాడు. కానీ వెంటనే ఇంకా ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసేది ఉన్నది, పోరాటం జరిగినప్పుడల్లా ఎంఆర్పిఎస్ ఉంటుంది కదా, కాబట్టి నల్లకండ ఉంటుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మేము సపోర్ట్ చేశాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నాకు 98లో పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చిండు, 99లో నాకు రాజ్యసభ ఇచ్చిండు. నిరాకరించుకున్నాం. లక్ష్యం దెబ్బతినొద్దు, లక్ష్యం వైపు పురోగమిద్దామని చెప్పి. అప్పుడు చాలామంది ఏమన్నారంటే టీడీపీకి సపోర్ట్ చేశాడు కదా, ఇక టీడీపీలో చేరుతాడేమో అని అనుకున్నారు. అది కాలే. తర్వాత జరిగిన ప్రయాణంలో రాజశేఖర్ గారు వర్గీకరణ తీర్మానం చేసి కేంద్రానికి పంపినప్పుడు రాజశేఖర్ గారు మా సహకారం కోరిండు. సహకారం కొడితే ఆయన కూడా మనం సపోర్ట్ చేశాము. ఆయన కూడా జూపుడి ప్రభాకర్ రావుకు నాకు ఎమ్మెల్సీ ఇచ్చి ఇద్దరిని మంత్రులు చేస్తారని చెప్పి ప్రతిపాదన పెట్టిండు. అది అందరికీ తెలిసిన విషయమే. జూపుడి ప్రభాకర్ రావు తీసుకున్నాడు, నేను తీసుకోలేదు. కానీ చేర్తాడేమో అని అనుకున్నారు. ఆ తర్వాత 2009లో వరంగల్ పార్లమెంట్ సీటు కూడా కాంగ్రెస్ రాజశేఖర్ గారు ప్రపోజల్ పెట్టేశాడు. అప్పుడు చేరుతాడేమో అని అనుకున్నారు. నేను చేరలేదు. పోనీ కేసీఆర్ ఎంబడి అంత బలంగా మిత్రుడిగా ఉన్నది కూడా నేనే తెలంగాణ ఉద్యమ కాలంలో. ఈయన టీఆర్ఎస్లు చేరుతాడేమో, ఎందుకంటే దళిత ముఖ్యమంత్రి అంటాడు కదా, కాబట్టి కృష్ణనాథ్ ముఖ్యమంత్రి అవుతాడేమో, ఆయన చేస్తాడేమో అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ నేను చేరననే నేను చెప్పాను. నా లక్ష్యం నాకు ఉన్నది, ఉద్యమం తెలంగాణకు న్యాయబద్ధం కాబట్టి నేను అండగా ఉంటానని చెప్పాను. నాది మారలేదు. అప్పుడు మారంది, ఇప్పుడు ఎట్లా మారుతుంది? ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పాను అప్పుడే నెరవేరింది. మరి 97లో కూడా నెరవేరింది, 2000 సంవత్సరంలో నెరవేరింది కదా. నేనేమంటాను తప్పుడు, ఇప్పుడు నేను సమస్యలు చెప్పాను. ఏది సమస్యలు ఉన్నంత వరకు పరిష్కార మార్గం కోసం ఉద్యమాలు ఉంటాయా లేవా? ఉంటాయి. ఉద్యమాలు జరిగినప్పుడల్లా నిరసన కార్యక్రమాలే కదా ఉద్యమాలంటే. నిరసన అంటే నల్లకండువ ఉంటుంది కదా. నాకు తెలిసి ఇప్పుడే కాదు, నా జీవితంలో మారదు నల్లకండువ. ఇప్పుడే కాదు, నా జీవితంలో మారదు. అంటే మీ సంబంధించిన వాళ్ళు, మీ జాతి సంబంధించిన వాళ్ళు మిమ్మల్ని మంత్రిగా, ఎంపీగా చూసే అవకాశం లేదంటారా? నేనేమిటంటే మీరు గమనించండి తమ్ముడు, నేను చట్టసభలోకి వెళ్ళాలి, చట్టసభలోకి వెళ్ళడం ద్వారా కూడా సమస్యల మీద మనం బలంగా గొంతెత్తాలి కదా. చట్టసభలోకి వెళ్ళిన వాళ్ళందరూ ఆయా పార్టీల నుంచి వెళ్ళి ఆయా పార్టీల లీడర్ల నాయకుల అభిప్రాయం మేరకే వాళ్ళు పడి ఉంటారు. ముఖ్యంగా దళిత గిరిజన బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా అక్కడ మాట్లాడతలేరు. కాబట్టి మనం స్వేచ్ఛను కోల్పోని పద్ధతిలో, స్వతంత్రతను కోల్పోని పద్ధతిలో అసెంబ్లీకి వెళ్ళాలనేది అభిప్రాయం ఉంటుంది నాకున్నది. కాబట్టినే 2004లో నేను మధిరలో స్వతంత్రంగా పోటీ చేశా, ఓడిపోయాను. 2009లో మధిరలో పోటీ చేశా, ఓడిపోయాను. 2014లో వర్ధన్నపేటలో పోటీ చేసి ఓడిపోయాను. నేను ఓడిపోవడానికి అన్ని సిద్ధపడ్డా, కానీ ఏ పార్టీలో చేరలేదు. మరి ఏ పార్టీలో చేరితే నాకు ఇవ్వరా టికెట్లు? ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను బీజేపీలో చేరితే నాకు రావా? లేదు ఇంకో పార్టీ చేరితే నాకు అవకాశం రాదా? నేను అనుకుంటున్న మొదటి నుంచి ఎందుకంటే స్వతంత్రంగా ఉండి చట్టసభలకు వెళ్ళడం వేరు, అక్కడ మన వాయిస్ వినబడడానికి వీలవుతుంది. స్వతంత్రంగా పేద వర్గాల కోసం మాట్లాడడానికి దారితీస్తుంది. కానీ స్వతంత్రత కోల్పోయి నేను అసెంబ్లీకి ఎందుకు వెళ్ళాలా? చట్టసభలకు వెళ్ళి నేను ఏం చేయాలా? కాబట్టి
స్వతంత్ర భూమిక పోషిస్తూనే చట్టసభలకు వెళ్ళే అవకాశం వచ్చినప్పుడు ఆ మార్గాన్ని వెతుకుతా కానీ స్వేచ్ఛను స్వతంత్రాన్ని పేద వర్గాల కోసం మాట్లాడే అవకాశాన్ని కోల్పోయి నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని భావించుకుంటున్నాను. జీవితం ఉన్నంత వరకు ప్రజల కోసం నేను గొంతెత్తుతుంటూనే ఉంటా, బయట మాట్లాడుతూనే ఉంటా, శక్తి ఉన్నంత మేరకు పోవటం చేస్తూనే ఉంటా, ప్రజా సమస్యల మీద నేను నిలబడతా. రాజీ అంటూ నా డిక్షనరీలో ఉండదు. ఓకే. 3 దశాబ్దాల సుదీర్ఘ పోరాటంలో ఇప్పుడు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మీరు చూస్తున్నారు రిజల్ట్ అనేది. కానీ 341 చట్టాన్ని సవరణ చేయాలంటూ కొందరు ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మీరు నా బిడ్డ సమానరాలు, నీ వయసు బిడ్డ ఉన్నది నాకు డాక్టర్, నా చెల్లె సమానరాలు, చిన్న చెల్లెగా భావించుకుంటా. తల్లి కొందరు అంటున్నావు కదా, ఒక పార్టీ పేరు చెప్పు, పార్టీ లీడర్ పేరు చెప్పు, నాకు అభ్యంతరం లేదు. నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. కొందరంటే ఎవరో నాకు అర్థం కావాలిగా. అసలు అట్లాంటి వాళ్ళకు విలువలు లేవు, వాళ్ళ కులంలో విలువలు లేవు. అట్లాంటి వాళ్ళకు వాళ్ళ కులంలో కూడా విలువలు లేవు. ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నంటే, ఆర్టికల్ 341 ద్వారా పార్లమెంట్లో బిల్లు పెట్టాలనేది ఎవరు? కమిషన్, ఉషా మేర కమిషన్ వర్గీకరణ సపోర్ట్ చేస్తూ పార్లమెంట్లో బిల్లు పెట్టాలని చెప్పి మాట్లాడింది. మరి పార్లమెంట్లో బిల్లు కాకుండా అడ్డుపడ్డది ఆయనే కదా. మరి అప్పుడు సుప్రీంకోర్టు అంశంగా లేదు కదా. సుప్రీంకోర్టు స్టేట్ పవర్ లేదు అని చెప్పింది అనుకో. మరి పవర్ ఎవరికి ఉన్నదని చెప్పినప్పుడు ఉషా మేర కమిషన్ వేసింది కాంగ్రెసే. ఎవరు వేసిండ్రు? అప్పుడు ఈయన ఎక్కడున్నాడు? మీరు చెప్పిన పేరు గల వ్యక్తి ఎక్కడున్నాడు? పార్లమెంట్లో ఉన్నాడు. ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్లో ఉన్నాడు. మరి పార్లమెంట్లో బిల్లు పెట్టమని చెప్పి అన్ని పార్టీతో నేను లేఖలు రాయించాను కదా, ప్రధానమంత్రిని కలిశాను కదా, సోనియా గాంధీని కలిశాను కదా, రాహుల్ గాంధీని కలిశాను కదా, మన్మోహన్ సింగ్ గారిని కలిశాను కదా, అందరినీ కలిసి అన్ని పార్టీ లేఖలు ఇచ్చాం కదా, మెజారిటీ ఉన్నది కదా అప్పటికి. మరి బిల్లు పెట్టద్దని చెప్పి అడ్డం పడ్డదేమోను ఈయనే కదా. మరి ఇప్పుడు పార్లమెంటు గురించి మాట్లాడుతున్న మీరు, పార్లమెంట్లో బిల్లు పెట్టే సమయం వచ్చినప్పుడు మీరు అడ్డం పడ్డది మీరే కదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడతారు? సేమ్ టైం అప్పుడు సుప్రీంకోర్టులో ఈ అంశం లేదు కాబట్టి పార్లమెంట్లో బిల్లు గురించి చర్చ వచ్చింది, మీరే అడ్డుకున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు అత్యున్నత ధర్మాసనం ఏం చెప్పింది? ఇది పార్లమెంట్లో 341కు సంబంధించిన అంశమేం కాదు, ఇది స్టేట్కి పవర్ ఉన్నది కాబట్టి చేసుకోమని చెప్పేసింది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ అంటే ఏంది? మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టే అంశం వచ్చినప్పుడు పార్లమెంట్లో బిల్లు కాకుండా అడ్డుకున్నది మీరే. ఇప్పుడు పార్లమెంటుకు సంబంధం లేదు, స్టేట్ పవర్ ఉన్నదని అంటున్నప్పుడు పార్లమెంట్లో పరిష్కారం కావాలంటున్నది మీరే. పార్లమెంట్ పరిష్కారం అంటే వర్గీకరణ సపోర్ట్ చేస్తుండే అది చెప్పండి. వర్గీకరణ సమస్య పరిష్కారానికి మీరు అంగీకరిస్తుందా లేదా? పార్లమెంటా కోర్టా పక్కకు పెట్టు, మీరు వర్గీకరణకు అనుకూలమా వ్యతిరేకం గది చెప్పండి. అనుకూలమైతే ఎట్లయితే పరిష్కారమే కదా ఇప్పుడు జరిగింది. అనుకూలమైతే ఎట్లయితే పరిష్కారమే కదా జరిగింది. మీరు అనుకూలం కాదు కాబట్టి కదా ఇప్పుడు అడ్డం పడ్డది. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు నీతులు? వాళ్ళ కులంలోనే లేదు, వాళ్ళకు అది లేదు. వాళ్ళ కులంలో ఉంటే నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు చెప్పిన పేరు గల వ్యక్తులే కాదు, ఆ మాల కులంలో 10 మంది లీడర్ల పేరు చెప్పండి, ఆ లీడర్ల కంటే నా మాల సమాజం నన్నే గౌరవిస్తుంది. ఎందుకు? ఒక అంశం పట్టుకుంటే దాని మీద కట్టుబడి ఉన్నాడు అని చెప్పి. కానీ వీళ్ళు అట్లా కాదు కదా. వాళ్ళ అవసరం కోసం ఇప్పుడు ఉదాహరణగా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తాం అన్నాడు, అంతే కదా. మరి ఎస్సీ వర్గీకరణ చేసిన చంద్రబాబు పార్టీలో ఎందుకు పోయినావు? ఎస్సీ వర్గీకరణ చేసింది ఎవరు ముందు? చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు పార్టీలో నువ్వు ఎట్లా పోయినావు? ఆత్మవంచన చేసుకొని. అందువల్ల వాళ్ళకు విలువ లేదమ్మా. ఎందుకు? మెజారిటీ నేను మాలలందరూ కాదు, మాలల్లో ఎదిగిన మేధావులందరూ చెప్తున్నా 100% కట్టుబడి ఉంటా. మేధావులు రమ్మని చర్చకు. మాలల్లో 99% ఎదిగిన మేధావులను చెప్పబడుతున్నారు కదా. ఎందుకు మూలకు కూర్చున్నారు? ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకు ముసుగులో గుద్దులాటలాగా ఇంటర్నల్గా మీటింగ్లు పెట్టుకుంటున్నారు? ఓపెన్గా రా, ఎస్ ఆర్ నో. కోడిగుడ్డు మీద ఈకలు లెక్క పెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? సమస్య పరిష్కారానికి అనుకూలమైతే అనుకూలం మాట్లాడు, వ్యతిరేకమైతే వ్యతిరేక డైరెక్ట్ రోడ్ మీదకి రా. ఇంటర్నల్ మీటింగ్లు ఎందుకు? ఇంటర్నల్గా ప్రోత్సహించడం ఎందుకు? బయటకు రా. మాలల్లో మానవాదుల సంఖ్య ఎక్కువ ఉన్నది, మేధావుల్లో, రాజకీయ నాయకుల్లో. మాల ప్రజలందరినీ నేను అభినందిస్తా. మాల ప్రజల కోసం నేను పనిచేస్తా. ఉపకులాల గురించి మాట్లాడతావా?
ఎవరి జనాభా ఎంత వాళ్ళ వాటా రావాలి. నువ్వు మాలలో కలిసి ఉంటావా, మాదిగలు కలిసి ఉంటావా, అది మీ ఇష్టం. కలిసి ఉండకపోయినా ఎవరి ఇష్టమైన వాళ్ళదే. ఎవరి జనాభా ఎంతో వాళ్ళ వాటా అంతా. నేను చెప్తున్నా, నా మాదిగల జనాభా ఎంతో నా మాదిగల జనాభా వాటా అంతా రావాలి అంతే. నేను ఎక్కువ కోరుకోను, తక్కువ వస్తే అంగీకరించాను. నష్టం ఎవరికి చెప్పండి. ఇక నా మాలల జనాభా 10% ఉన్నదనుకోండి, నేను 11 కోరుకోను. నేను 11 కోరుకుంటే ఇంకోరికి అన్యాయం జరుగుతుంది. నేను 9కి అంగీకరించను. నా జాతి వాటా నేను ఎందుకు తగ్గించుకుంటా. ఇక ఉపకులాలు అంటవా, ఏ కులమైనా స్వతంత్రమైంది బ్రదర్, ఏ కులమైనా స్వతంత్రమైంది. దళితులందరి సామాజిక స్థితిగతులు సాంఘిక స్థితిగతులు లేవు. అంబేద్కరే చెప్పిండు విశ్లేషించి, ఈ కుల వ్యవస్థ నిచ్చెన మెట్ల వ్యవస్థ అని. నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటే అందరు సమానం కాదు కదా, ప్రతి కులం ఇంకో కులంతో సమానం కాదు కదా. అంబేద్కర్ కూడా దళితులందరినీ సమానం అని చెప్పిండా? దళితులందరూ సమానం అని చెప్పిండా? ఇది అంబేద్కర్ పుస్తకం. అంబేద్కర్ గురించి మాట్లాడితే ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నాడు. ఏంటిది? అంబేద్కర్ జీవితంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం ఏంటిది? నేను హిందూ మతంలో పుట్టాను కానీ హిందూ మతంలో చనిపోను అన్నాడు. అన్నాడా లేదా? దానికోసమే మతం మార్చుకున్నాడు కదా. దానికోసం బౌద్ధ మతం తీసుకున్నాడు కదా. బౌద్ధ మతం తీసుకోవడానికి, హిందూ మతం నుంచి దూరం కావడానికి 10 కారణాలు చెప్పిండు. నేను చిన్నప్పుడు గిట్లా అవమానం పడ్డా, గట్లా అవమానం పడ్డా, మా కులం అవమానం పడ్డది, అందరూ అవమానం పడ్డారు. ఈ అవమానించడానికి కారణం ఈ వ్యవస్థే కాబట్టి నేను అట్లా ఉండలేను అని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. బ్రదర్, అంబేద్కరే కదా. ఓకే, ఇక్కడ 59 కులాలు ఉన్నట్టుగానే అక్కడ 59 కులాలు ఉన్నాయి అనుకుందాం. 59 దళిత కులాలతో మీటింగ్ పెట్టలే అంబేద్కర్, వాళ్ళ సొంత కులంతో పెట్టిండు. అంబేద్కరు 59 కులాల దళితులందరినీ మతం మార్చుకోమని చెప్పి మీటింగ్ పెట్టలే. ఆయన సొంత కులం ఏంటిది? మహర్. మహర్ అంటే అక్కడ మాదిగ కాదు, డైరెక్ట్ మాదిగ పేరుతో ఉన్న వాళ్ళు ఉన్నారు. మాదిగ వృత్తికి సంబంధించిన మాతంగులు మాంగులు కూడా ఉంటారు. ఎవరు అక్కడ అంటే చర్మం వృత్తి చేసుకునే వాళ్ళు అక్కడ ఉంటారు కదా. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మత మార్పిడి చేసుకునే సమయంలో ఒక మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్ సందేశాన్ని వినిపిస్తా చూడండి. ఆ మీటింగ్లో మహర్ల మీటింగ్ పెడతాడు. కేవలం మహర్ కులస్తులతోనే సభ ఎందుకు ఆయన వేసుకుంటాడు. మళ్ళా ప్రశ్న ఏమో వేసుకుంటాడు, సమాజం నుంచి ఆయనకి ప్రశ్న ఎదురవుతుందని. నువ్వు దళితులందరి కోసం పోరాటం చేస్తానని నాకు చెప్పావు కదా, మరి దళితులందరి మీటింగ్ పెట్టి ఒక నిర్ణయం తీసుకోవాలి కదా అని ఎవరైనా అంటారని చెప్పి మహర్ కులస్తులతోటే మీటింగ్ పెట్టుకుంటాడు. అతను తన సొంత కులస్తులతో పెట్టుకుంటాడు. ఆయన అంటాడు, ఈ సమావేశానికి కేవలం మహర్ కులస్తులని ఎందుకు పిలిచారని ఎవరైనా ప్రశ్నించవచ్చు అన్నాడా లేదా? అవి కంటిన్యూషన్లో అన్ని చదవ. నేను ఇంకో విషయం చదువుతాను. మన జీవితాల్ని మెరుగుపరుచుకునేందుకు ఏం చేయాలి అన్నదే ఈ సమావేశం ముందున్న ఏకైక ప్రశ్న. ఎవరి జీవితాలు? దళితులందరి జీవితాలు కాదు, మహర్ల జీవితాలు. అంబేద్కర్ మన జీవితాల్ని మెరుగుపరుచుకునేందుకు ఏం చేయాలన్నదే ఈ సమావేశం ముందున్న ఏకైక ప్రశ్న. మన భవిష్యత్ జీవన గమనాన్ని ఏ విధంగా మలుచుకోవాలి? ఈ సమస్యను ఏ కులానికి ఆ కులం విడిగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను అన్ని రకాలుగా అంటరాని వాళ్ళందరినీ పిలవకపోవడానికి కారణం ఇదొకటి అన్నాడు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే అక్కడున్న 59 కులాలందరినీ పిలిచి మనం మతం మార్చుకుందామని చెప్పలే. ఆయన సొంత కులస్తులను పిలిచి మతం మార్చుకుందామని చెప్పాడు. నేనేం చెప్పాలి చెప్పండి? నేను మాదిగలకు అన్యాయం జరిగితే మాదిగల కోసం కొట్లాడతా, ఇంకేదన్నా ఉపకులానికి అన్యాయం జరిగినా వాళ్ళ కోసం కొట్లాడతా, మాలలకు అన్యాయం జరిగిన చోట మాలల కూడా కోసం కొట్లాడతా. గద్దర్ మీద కాల్పులు జరిపినప్పుడు అందరికంటే ముందు బంధుకు పిలుపునిచ్చింది ఎంఆర్పిఎస్. ఓకే, శంకర్రావు మీద దాడి జరిగినప్పుడు, ఏది సబితా రెడ్డి గారు కొడుకులు ఎల్బీ నగర్లో దాడి చేసినప్పుడు, మంత్రిగుండ దాడి చేసినప్పుడు శంకర్రావుకు అండగా నిలబడి ఉద్యమం చేసింది ఎంఆర్పిఎస్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో సుద్దాల దేవయ్యను మంత్రివర్గం తొలగిస్తే ఆయనను అకారణంగా మంత్రివర్గం తొలగించడం తప్పని చెప్పి ఉద్యమాలు చేసింది ఎంఆర్పిఎస్. శంకర్రావు, అది మన చంద్రరావును హరీష్ రావు ఢిల్లీలో ఏపీ భవన్లో కొడితే హరీష్ రావు తప్పు చేసినామని చెప్పి చంద్రరావుకు అండగా ఉన్నది, బలమైన ఉద్యమం నడిపింది ఎంఆర్పిఎస్. పూటకపు ఎన్కౌంటర్ల పేరుతో ఆనాడు మెదకులో ఒక మాలబిడ్డని తమ్ముని చంపిన, లేదా జగిత్యాల్లో మాలబిడ్డల్ని బూటక ఎన్కౌంటర్ చేసిన, ఆ బూటక ఎన్కౌంటర్లు ఖండిస్తూ వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొన్నది ఎంఆర్పిఎస్. మన జహీరాబాద్ నుంచి గెలిచి మంత్రి అయిన గీతారెడ్డి గారిని మన కోదండరాములు గారు అవమానిస్తే కర్రగాచి వాత పెడితేనే తెలంగాణ వస్తుంది, గీతమ్మకు కర్రగాచి వాత పెడితే తెలంగాణ వస్తుంది అని చెప్పి ప్రకటన చేసిన కోదండరాం వ్యతిరేకంగా పోరాటం చేసి కోదండరాం ద్వారా ఆమెకి నిమ్మరసం ఇచ్చి దీక్ష, కోదండరాం ద్వారా క్షమాపణ చెప్పించింది కూడా ఎంఆర్పిఎస్.
కారంచెడు చుండూరు తర్వాత, కారంచెడు చుండూరు ఘటన తర్వాత లక్ష్మీపేట, శ్రీకాకుళం లక్ష్మీపేట ఘటన చాలా ఘోరమైన ఘటన. అట్లాంటి ఘోరమైన ఘటనకు నాయకత్వం వహించింది. దళితులందరి కోసం, మాలలందరి కోసం అన్యాయం జరిగిందని చెప్పి ఉద్యమాలు చేసింది ఎంఆర్పిఎస్.